సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 15న జరిగిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ ఆధిపత్యం కోసం కూతుళ్లు అల్లుళ్ళు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్కు 5 కూతుళ్లు. చక్రయ్య గౌడ్ గతంలో సర్పంచ్గా పనిచేయడంతో గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. దీంతో తన 3వ కూతురు సునీతను సర్పంచ్గా, అల్లుడు కనకటి వెంకన్నను పిఎస్సిఎస్ చైర్మన్గా గెలిపించుకున్నాడు. అయితే తాము పదవుల్లో ఉన్నప్పటికీ గ్రామంలో పలుకుబడి మాత్రం చక్రయ్యకే ఉండడంతో అల్లుడు వెంకన్న పగ పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బొడ్రాయి వార్షికోత్సవంలో సైతం చక్రయ్య పెత్తనం చేయడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా మామ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య సునీతతో పాటు ఆమె తోబొట్టువులు స్వరూప, కనకటి కళ్యాణి, వారి భర్తలు ఉప్పలయ్య, లింగయ్యతో కలిసి చక్రయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. వీరికి మరో కూతురు అల్లుడు జక్కి, స్వరూప, పరమేశ్ సహకరించారు. మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్ కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2వ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. 3వ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్ లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య, వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్. అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది. ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. కేసులో మెంచు చక్రయ్య గౌడ్కి మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్ కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2వ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. 3వ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్ లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి. సూర్యాపేట జిల్లా మిర్యాలలో ఈ నెల 15న జరిగిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ ఆధిపత్యం కోసం కూతుళ్లు అల్లుళ్ళు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్కు 5 కూతుళ్లు. చక్రయ్య గౌడ్ గతంలో సర్పంచ్గా పనిచేయడంతో గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. దీంతో తన 3వ కూతురు సునీతను సర్పంచ్గా, అల్లుడు కనకటి వెంకన్నను పిఎస్సిఎస్ చైర్మన్గా గెలిపించుకున్నాడు. అయితే తాము పదవిలో ఉన్నప్పటికీ గ్రామంలో పలుకుబడి మాత్రం చక్రయ్యకే ఉండడంతో అల్లుడు వెంకన్న పగ పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బొడ్రాయి వార్షికోత్సవంలో సైతం చక్రయ్య పెత్తనం చేయడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా మామ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య సునీతతో పాటు ఆమె తోబొట్టువులు స్వరూప, కనకటి కళ్యాణి, వారి భర్తలు ఉప్పలయ్య, లింగయ్యతో కలిసి చక్రయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. వీరికి మరో కూతురు అల్లుడు జక్కి, స్వరూప, పరమేశ్ సహకరించారు.